ఒక 2 ఇయర్స్ ఉన్నాను మాతాజీ. కృష్ణ కాన్షియస్‌లోకి రాకముందు. ఓకే. ఓకే. తర్వాత చెప్తాను మాతాజీ. రికార్డింగ్ స్టార్ట్. ఓం అజ్ఞానమితిరంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి ఇతి నామినే. నమస్తే సరస్వతీం దేవీం గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నాతో పాటు అందరూ కూడా చెప్పండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. వైష్ణవ భక్తులందరికీ నా హృదయపూర్వక ప్రణామాలు. జీవం సత్సంగానికి విచ్చేసిన భక్తులందరికీ స్వాగతం, సుస్వాగతం. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతం భగవత్ స్వరూపమే అయిన ఒక అవతారం అన్నమాట. భాగవతం భగవత్ స్వరూపమైన అవతారమే భాగవత గ్రంథం. పద్మ పురాణంలో చెప్పడం జరిగింది వ్యాసముని. పాదౌ యదీయో ప్రథమ తృతీయ తృతీయ తుర్కో కథితౌ యదూర నాభిస్త పంచమ ఏవ షష్ఠ భుజాంతర తుర్యోగలం తదాన్యో. వ్యాసముని పద్మపురాణంలో ఏం చెప్తున్నారంటే, ప్రథమ స్కందము, రెండో స్కందము భగవంతుడి యొక్క చరణాలు. పాదో యదియో ప్రథమ తిథియో. ప్రథమ స్కందము, రెండో స్కందము భగవంతుడి యొక్క చరణాలు. తర్వాత ద్వితీయ చతుర్స్కందము ఆయన ఉరువులు. పంచమ స్కందము నాభి. షష్టమ స్కందము వక్షస్థలము కాగా సప్తమ అష్టమ స్కందము రెండు భుజాలు. నవమ స్కందము కంఠము కాగా దశమ స్కందము ముఖారవిందము. ఏకాదశ స్కందము లలాటము కాగా ద్వాదశ స్కందము మస్తకము. సో ఈ విధంగా భాగవతం ఏంటి? భగవంతుడి యొక్క విరాట్ స్వరూపము. భాగవతం ఏదో గ్రంథము పుస్తకం అనుకోమాకండి ఎప్పుడు కూడాను. గ్రంథమే, కానీ ఎలాంటి గ్రంథము? దివ్యమైన, కృష్ణ స్వరూపమైన, కృష్ణ అవతారమైన గ్రంథము శ్రీమద్ భాగవతము. ప్రమాణము పద్మ పురాణము. ఎవరు చెప్పారు? వ్యాసుల వారు చెప్పారు. ఇక వ్యాసుల వారు చెప్పిన తర్వాత ఇందులో ఎటువంటి సంశయం కానీ సందేహం కానీ వాళ్ళదు. ఇది భాగవతం అంటే. మరి భాగవతము ఒడిలో ఉందంటే భగవంతుడి విరాట్ రూపం మన ఒడిలో ఉన్నట్టే. సో మన భావన ఆ విధంగా ఉండాలన్నమాట. ఈరోజు మనం అందరం కూడా ఎంతో సౌభాగ్యవంతులు, మనం అందరం కూడా. ఎందుకంటే ఇలాంటి భాగవతం శ్రవణం చేయడానికి పూర్వము అడవికి వెళ్ళిపోయేవారు. ఎంతో మంది ఉదాహరణ భాగవతంలో ఉన్నారు. పరీక్షిత్ మహారాజు నుంచి ఎంతో మంది.
కానీ అభయ చరణారవింద ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి యొక్క కృపా కటాక్షంతో ఈరోజు భాగవతము ఇంటింట దగ్గరికి వచ్చింది. ఇంటింట భాగవతం. సో అలాంటి భాగవతంలో అనేక ఘట్టాలు ఉన్నవి నేను చెప్పుకున్నాం. ఈ భాగవతంలోని అనేక ఘట్టాల్లోని మనము ఒకానొక ఘట్టము 7వ స్కందము ఉతయ దాని మీద చెప్తారు. 7వ స్కందం దేనికి సూచిస్తుంది? ఉతయ, కామవాసన. ఇలాంటి కామవాసన ద్వారా దురాచారిగా అనేక చెడు పనులు చేసి హిరణ్యకశిపుడు భగవంతుడి ద్వారా చంపబడగా, అలాంటి హిరణ్యకశిపుడు చనిపోయిన తర్వాత భగవంతుడికి అనేక దేవతలు, దేవీలు కాదు దేవతలు వచ్చి స్తుతి స్తోత్రం చేశారనమాట. మొట్టమొదటి స్తుతి బ్రహ్మ చేయగా, రెండో స్తుతి రుద్రుడి చేయగా, మూడో స్తుతి ఇంద్రుడి చేయగా, నాలుగో స్తుతి ఋషయ ఉచుహు ఋషులు ఈ విధంగా చేస్తున్నారన్నమాట. శ్లోకం ముందు ఆస్వాదిద్దాము, తర్వాత మనము ఋషులు ఏం చెప్తున్నారో దాని మీద వ్యాకరణ చెప్పుకున్నాం. శ్రీ ఋషయ ఉచుహు శ్రీమద్ భాగవతము 7:8-43. త్వాం తం తపం పరమార్థ యదాత్మతేజో ఏనేమాది పురుష మగతం ససకదా తద్వే ప్రలోప్తముహున యశరణ్యపాల రక్షాగృహీత నవపుస పునరంత్వమాంస్త. ఏం చెప్తున్నారు ఋషులు? త్వాం నా తప పరం ఆత్మ. నిన్న సంబోధనలు చెప్పేసాం, ఈ రోజు సంబోధనలు లేదు. సంబోధన గుర్తుందిగా అందరికీ? నిన్న ఋషులు సంబోధించారనమాట భగవంతుడిని. 2 సంబోధనలు పేరు గుర్తుందా? ఎస్ ప్రభుజీ. ఆది పురుష శరణ్యపాల. ఆది పురుష శరణ్యపాల. సో నిన్నంతా కూడా ఈ 2 సంబోధనల కోసమే సరిపోయింది. ఈరోజు కొద్దిగా మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తాం తప పరం ఆత్మ. ఋషులు ఏం చెప్తున్నారు? ఋషులు పలికేను, హే ప్రభు, చాలా కాలపు మునుపు తపస్సే ఉత్తమ మార్గం అని మీరు మాకు ప్రవచనం చెప్పారు. చూడండి, చాలా కాలం మునుపు పూర్వము తపస్సే ఉత్తమమని మీరు మాకు ప్రవచనం చెప్పారు, ఉపదేశం చెప్పారు చాలా కాలం పూర్వం. తపస్సు కోసం ఈ రోజు అంతా కూడా తపస్సు కోసం చెప్పుకున్నాం. అసలు తపస్సు అనేది జీవుడికి ఉత్తమ గతి. గుర్తుంచుకోండి, భోగము కాదు, భోగము క్షీణము, తపస్సు పురోగతి. జీవుడికి ఉత్తమ గతి, ఉత్తమ మార్గము, మోక్ష దిశకి తీసుకొని వెళ్ళేది తపస్సే. అసలు మనిషి జీవితం దొరికిందే తపస్సు కోసం. నేనగా మొన్న చెప్పుకొని ఉన్నాము, అంటే 2 వారాల క్రితం ఋషభదేవుడు నాయం హి దేహో దేహో భాజానులోకే తపో దివ్యం పుత్ర కాయేన సత్వ శుద్ధ్యాత్మకం బ్రహ్మ సౌఖ్యం త్వనంతం. అక్కడ కూడా తపస్సే చెప్పారు. సో నాయనలారా, మనిషి జీవితం దొరికింది తపస్సు చేయడానికి. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. చూడండి, ఎక్కడికి వెళ్ళినా తపస్సే ఉంటుంది. ఎందుకు? మనిషిగా పుట్టినందుకు చేయవలసిన క్రియాకర్మ మొట్టమొదటిది తపస్సు. తపస్సు చేయాలి. తపస్సు లేని జీవితం జీవితం కాదు. తపస్సు అనేది ఉండాలి, జీవితంలో ఎంతో కొంత ఉండాలి. ఇక భోగమా, 84 లక్షల జీవరాశుల నుంచి భ్రమిస్తూ 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 జీవుడు అనేక విషయ వాంఛలను భోగిస్తూనే ఉన్నాడు. కొత్త ఏం కాదు ఇందులో, కొత్త ఏం కాదు. చూయింగ్ ద అగైన్ 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 అగైన్.
నవిలిని పిప్పే మళ్ళా నవ్వులుతూనే ఉన్నాడు జీవుడు. ప్రహ్లాదుడు చెప్తున్నాడు అనమాట. ఇందులో కొత్త ఏం కాదు, తినంది కాదు, త్రాగంది కాదు, అన్నీ అనుభవించాడు జీవుడు. అన్ని అనుభవించి ఆఖరికి మానవ శరీరం దొరికింది. ఈ మానవ శరీరం దేనికి దొరికింది? తపస్సు చేయడానికి. తపస్సు అనేది జీవుడికి ఉత్తమ గతి, ఉత్తమ స్థితి కూడా. ఇక్కడ ఋషులు కూడా అదే చెప్తున్నారనమాట. నిజానికి మనము ఋషుల యొక్క సంతానం అయితే ఈ ఋషులు చెప్పింది మనం ఫాలో అవ్వాలి. నిజానికి మనం ఋషుల సంతానమే. మనం ఎవరు? ఋషుల సంతానం. నిజానికి మనం ఋషుల సంతానం అయితే ఈ ఋషులు చెప్పింది మనం ఫాలో అవ్వాలి. ఎందుకు? ఈ మానవ శరీరం దొరికింది తపస్సు చేయడానికి. అన్య జీవులకు కుదరదు అది. ఈ కుక్క నక్క పిల్లో దేనికో తీసుకొచ్చి చెప్పామనుకోండి తపస్సు చెయ్యని, చెయ్యదు, చెయ్యలేదు కూడాను. ఎందుకు? దానిలో చేతన అనేది చాలా తక్కువ ఉంటుంది. మనకున్నంత చేతన దానికి ఉండదు. అతి తక్కువ చేతనతో కలిగిన వృక్షాలే తపస్సు చేస్తున్నాయి చూడండి. ఎండకి ఎండుతూ, వర్షానికి తడుస్తూ, చలికి ముడుచుకుంటూ. కానీ శాస్త్రం ఏం చెప్తుంది? అలాంటి తపస్సు కాదు. అది ఒక తపస్సు కాదు. తపస్సు చేస్తుంది కానీ ఆ తపస్సుతో ప్రయోజనం లేదు. దివ్య తపస్సు చెయ్యాలి. అన్య జీవరాశులు భోగం కోసం వెతుకుతూ ఉంటవి. ఎక్కడ ఏ భోగం దొరుకుతుంది, ఎక్కడ ఎక్కడ ఎక్కడ. కానీ మనిషి మాత్రము భోగించడానికి కాదు, తపస్సు చేయడానికి. ఈ తపస్సు విషయము భగవద్గీతలో 17వ అధ్యాయంలో చాలా చక్కగా చెప్పాడు. ఇక తపస్సు అనేది 3 రకాలుగా ఉంటుందని భగవద్గీతలో కృష్ణుడు నిరూపణ చేశాడు అర్జునుడికి. తపస్సు అనేది 3 రకాలుగా ఉంటుంది. నోట్ చేసుకోండి, 3 రకాలుగా తపస్సు ఉంటుంది. ఒకటి తపస్సు, ఇక్కడ భగవద్గీతలో ఏం చెప్తున్నారు? శరీరం ద్వారా తపస్సు. 2 వాణి ద్వారా. 3 మనసు ద్వారా. ఒకటి శారీరక తపస్సు, 3 వాణి తపస్సు, వాక్కు తపస్సు. 2 వాక్కు తపస్సు, 3 మనస్సు తపస్సు. భగవద్గీతలో చెప్తున్నారనమాట. ఇక ముందు శరీర తపస్సు అనేది ముందు తెలుసుకుందాం. మీకు స్క్రీన్ షాట్ పెట్టాను చూడండి. చదువుతారా ఎవరైనా ఇది? ఎస్ ప్రభు. ఆంగ్ల లిప్యంతరీకరణ. దేవద్విజ గురు ప్రజ్ఞాః పూజనం శౌచనం ఆర్జవం బ్రహ్మచర్యం అహింసా చ శారీరం తప ఉచ్యతే. అనువాదం. దేవతలను, బ్రాహ్మణులను, గురువును మరియు జ్ఞానులను పూజించడం, పరిశుభ్రత, నిష్కపటత్వం, బ్రహ్మచర్యం మరియు అహింస అనేవి శారీరక తపస్సును ఏర్పరుస్తాయి. హరే కృష్ణ. చూసారా భగవద్గీతలో ఎంత కృష్ణుడు ఎంత చక్క చెప్తున్నారు. ఇది ఈ ఈ తపస్సు దేనికి సంబంధించింది? శారీరక తపస్సు, శరీరం ద్వారా. ఏం చెప్తున్నారు? దాన్ని ఖులాసా చేద్దాం చూడండి. దేవ అంటే భగవంతుడికి. ద్విజ ద్విజ అంటే బ్రాహ్మణులు. దేవ అంటే భగవంతుడు. ద్విజ అంటే బ్రాహ్మణ లేదా వైష్ణవ. తర్వాత ప్రజ్ఞ. ప్రజ్ఞ అంటే ఏంటి? గీతా భాగవతము చక్కగా ఎరిగిన వారు. సైలెంట్లో పెట్టండి ఎవరు. గీతా భాగవతం చక్కగా ఎరిగిన వారికి. ఇది శరీర తపస్సు. తర్వాత ఏం చెప్తున్నారు? శౌచం. చూడండి అక్కడ ఉంది శౌచం. శౌచం అంటే స్నానం ఆచరించడం, అంటే శుద్ధిగా ఉండుట, శరీరం శుద్ధిగా ఉంచుట. శౌచం అంటే శరీరం శుద్ధి ఉండాలి. కనీసం శాస్త్రం చెప్తుంది రోజుకు 3 సార్లు స్నానం చేయాలంట. ఇక చాలా మంది పురుషులు అంటారు, మేము ఉద్యోగానికి వెళ్ళిపోతున్నాం, మధ్యాహ్నం కుదరదు. ఓకే, పర్వాలేదు, కనీసం 2 సార్లు చేయి. కుదరని పరిస్థితుల్లో 2 సార్లు చేయాలి. ఇంటికాడ ఉంటే 3 సార్లు చేయాల్సిందే. ఎందుకు?
స్నానం చేయడం ద్వారా సాత్వికం అనేది ఏర్పడుతుంది. స్నానం చేయడం భక్తి కాదు, స్నానం చేయడము భక్తికి సపోర్ట్ ఇస్తుంది. ఇది గుర్తుంచుకోండి. మీరు స్నానం చేయకుండా క్లాసు వినండి, స్నానం చేసి ఒకరోజు క్లాస్ వినండి, ఎలాగ మీకు తేడా తెలుస్తుంది. అవునా? ఏ మాతాజీ, అవునా కాదా చెప్పండి. స్నానం చేసి స్నానం చేయడం అనేది ఒక సత్వగుణం అనేది ఏర్పడుతుంది. స్నానం చేయకపోతే రజో తమో గుణంలో ఉంటారు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు? శౌచం, శరీర శుద్ధిగా ఉండాలి. తర్వాత అర్జనం. అర్జనం అంటే ఏంటి? సరళంగా ఉండుట, సరళంగా ఉండుట. చూడండి, గుర్తెచ్చుకోండి, భగవంతుడిని పూజ చేయాలి. తర్వాత బ్రాహ్మణ వైష్ణవులకి గురువులకి పూజ చేయాలి. ప్రజ్ఞ, గీత భాగవతం యొక్క మర్మ రహస్యం తెలిసిన వాళ్ళకి పూజ చేయాలి. ఇది శరీర తపస్సు. అంతేకాదు శౌచం, శరీర శుద్ధి ఉంచాలంటే రోజుకు 3 సార్లు స్నానం చేయాలి. స్నానం చేయడం భక్తి కాదు, చూడండి గుర్తుంచుకోండి, భక్తికి సపోర్ట్ ఇవన్నీ. తర్వాత అర్జనం, సరళంగా ఉండడం. ప్రభుపాదులు చెప్పారు కదా, సింపుల్ లివింగ్, హై థింకింగ్, ఉన్న దానిలో తృప్తిగా బ్రతకడం. మీ ఆలోచన అనేది ఉన్నతంగా మంచిగా ఉంచుకోవడం. తర్వాత బ్రహ్మచర్య. బ్రహ్మచర్య అంటే బ్రహ్మచర్య పాలన చేయడము. దీని మీద కొద్దిగా డిస్కస్ చేసుకున్నాం. బ్రహ్మచర్య అంటే కాషాయం వేసుకున్న వాళ్ళు బ్రహ్మచర్య కాదు. బ్రహ్మచర్య చాలా స్ట్రిక్ట్ నియమాలు చెప్పడం జరిగింది భాగవతం 7వ స్కందం 13, 12 స్కందంలో, ఆ అధ్యాయంలోని. చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది బ్రహ్మచర్య వ్రతం. కాషాయం వేసుకున్న వాళ్ళందరూ మనం అంటాం కదా బ్రహ్మచర్యలు అని. బ్రహ్మచర్య యొక్క పరిభాష తెలుసుకోండి. బ్రహ్మచర్య ఎటువంటి మొబైల్ వాడకూడదు, కీప్యాడ్ ఫోన్ కూడా వాడకూడదు. మరి ఈ రోజుల్లో మీరు చెక్ చేసుకోండి, స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, ఐఫోన్లు ఉన్నవి. ఇది నేను కాదు, భాగవతం శాస్త్ర భాష ఇది. ఒకసారి చదవండి, శ్రీమద్ భాగవతం 7, 12, 13 ఏదో అధ్యాయంలో ఉంది. గృహస్థ జీవితం, సన్యాస జీవితం, బ్రహ్మచారి జీవితం, వానప్రస్థ జీవితం, 3 విస్తారంగా నారద మహర్షి చెప్పారనమాట. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. బ్రహ్మచర్య అంటే ఏంటి? ముందు ఫోన్లు వాడకూడదు, స్మార్ట్ ఫోన్లు కానీ కీబోర్డ్ కానీ. ఎందుకు వాడకూడదు? ఫోన్లు అనేక విషయాలు దర్శనం ఇస్తాయి మనకి. ఫోన్ ఆన్ చేయగానే అనేక విషయాలు అది చూసినప్పుడు నీ బ్రహ్మచర్య వ్రతం భంగం అయిపోతుంది. అది చూసినప్పుడు మంచికి ముందు చెడే ఓపెన్ అవుతుంది. అందుకనే ఫోన్లు వాడకూడదు. తర్వాత ఒక స్త్రీతో మాట్లాడకూడదు ఒంటరిగా. ఒకవేళ మాట్లాడాలంటే స్త్రీ పక్కన ఇద్దరు ముగ్గురు స్త్రీలు ఉండాలి. ఈ బ్రహ్మచారి పక్కన ఇద్దరు ముగ్గురు బ్రహ్మచారులు ఉండాలి, లేదంటే గృహస్థ వ్యక్తులైనా ఉండాలి, అప్పుడు మాట్లాడాలి. తర్వాత ఎటువంటి స్త్రీ ఫోటోలు కానీ ఏవి కూడా దర్శనం చేసుకోకూడదు. చైతన్య మహాప్రభు ఇంత దీనికి చెప్పారంటే స్త్రీ యొక్క ఆ ఈ ప్రతిమ కూడా చూడకూడదంట. మహాప్రభు చెప్తున్నారు, స్త్రీ యొక్క ప్రతిమ రూపం ఏదైతే ఉంటుందో, బొమ్మలు, ఆ బొమ్మలు కూడా చూడకూడదంట. ఇది బ్రహ్మచర్య వ్రతం. చాలా స్ట్రిక్ట్ బ్రహ్మచర్య వ్రతం. ఇది భీష్మాచార్యులు చాలా చక్కగా ఆచరించి చూపించారు. ఈ బ్రహ్మచర్య వ్రతము సనత్ కుమార్లు ఆచరించి చూపించారు. మీకు కావాలంటే వీడియో ఉంది, వినండి. ఈ వ్రతం కోసం సనత్ కుమార్ ఆ, బ్రహ్మచర్య పాలన చేయడం. ఇది ఏం తపస్సు చెప్పారు ఇక్కడ కృష్ణుడు? చెప్పండి. శారీరక తపస్సు. శరీరం తప ఉచ్యతే, శరీరం సంబంధించింది. ఓకే, ఇప్పుడు వాణి తపస్సుకి వెళ్దాం. మనం వాణి తపస్సు నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారనమాట. ఏమని? అనుద్వేగకరం చదువుతారా ఇది ఎవరైనా?
అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియం హితం చదవనా చ యత్. ప్రభు? చదవండి మాది. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియాహితం చయత్ సాధ్వాయాభ్యాసనం చైవ వాన్మయం తపుపచ్యతే. అనుద్వేగత అంటే కలత చెందని మాటలు ప్రయోగించకూడదు మనం ఎప్పుడు కూడా. మనం ఇలాంటి మాటలు ఆడిన తర్వాత తోటి వ్యక్తి కలత చెందకూడదు, క్రోధం కూడా రాకూడదు. చక్కగా మాట్లాడాలి. ఉద్వేగ కలిగేటట్టు మాట్లాడకూడదు. చూడండి, ఇది వాణి తపస్సు నోటి ద్వారా. ఇందాక చెప్పింది శరీరం, గీతలో కృష్ణుడు చెప్తున్నాడు 17వ అధ్యాయం. ఇప్పుడు వాణి ద్వారా తపస్సు ఏంటిది? మొట్టమొదట అనుద్వేగకరం, కోపం వచ్చేటట్టు మాట్లాడకూడదంట. తర్వాత ఏం చెప్తున్నారు? సత్యం, సత్యం పలకాలి. తర్వాత ఏం చెప్తున్నారు? సత్యం, సత్యం పలకాలి. చూడండి, సత్యం పలకడం కూడా ఒక తపస్సే. అసత్యం పలికితే ఏమవుతుంది తెలిసిందా? వాణి యొక్క తేజస్సు పోతుంది. వాణిలో పవర్ ఉండదు, ఇంకా శక్తి సమర్థత ఉండదు. మనకెందుకు తెలిసిందా? ఆశీర్వాదం ఇచ్చిన ఏదైనా ఎవరి మీద క్రోధం ఏది ఎఫెక్ట్ ఉండట్లేదు. మనం అసత్యం పలుకుతున్నాము. రోజు మొత్తం మీద మీ దినచర్య నోట్ చేయండి. ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాం మనకే తెలిసిపోతుంది. రాత్రి పడుకునేటప్పుడు, ఉదయం లేచిన కానించి రాత్రి పడుకునేట వరకు దినచర్య పెట్టుకోండి. ఏమేమి ఎవరితో ఏ విధంగా ప్రవర్తిస్తున్నామో, ఎన్ని అబద్ధాలు ఆడామో, ఎన్ని నిజాలు ఆడామో, ఎవరి పట్ల ఏ అపరాధం చేసామో, ఎవరికి ఎన్ని ప్రాణాలు. సో మంచి చెడు రెండు డైరీలో రాసుకోండి. మంచి కన్నా చెడు ఎక్కువే మనకి కనిపిస్తుంది. రూప గోస్వామి చెప్తున్నారు ఈ విధంగా. సత్యం పలకాలి. అసత్యం ఏదో అనుకుంటాం, ఒక మాట తప్పించుకోవడానికి మనము అసత్యం పలికేమనేసి. దాని మూలంగా వాక్కులో ఉన్న తేజస్సు నశించిపోతుంది. అందుకని సత్యం పలకాలి అని చెప్తున్నారు. సత్యం పలకాలి. తర్వాత ఏం చెప్తున్నారు? సత్యం ప్రియ హితం చ యత్ స్వాధ్యాయనం. 3వ లైన్లో ఉంది కదా, స్వాధ్యాభ్యాసనం చెయ్యాలి. అభ్యాసనం అంటే వైదిక గ్రంథాలు, శాస్త్రాలు, గీత, భాగవతం, రామాయణం అనేది చదవాలి. కేవలం వినడమే కాదు, వినక ముందు చదివి రావాలంట. అప్పుడు మీరు చూడండి దాని యొక్క చమత్కారం మీకే అర్థమవుతుంది. ఇప్పుడు ఈ సబ్జెక్టు చెప్పుతున్నాం మనం రోజును, వారం నుంచి. నెక్స్ట్ నేను రేపు ప్రభుజీ ఏం చెప్తారు అనే దాని మీద మీరు చదువుకొని రండి, కూర్చోండి. మీకు సరళంగా అర్థం అవ్వకపోతే భాగవతాన్ని ప్రశ్నించండి. కేవలం వినడం కాదు, వినడం అనేది అది ఒక పర్సెంట్ అన్నమాట. చదివి వినడు పూర్ణ లాభం పొందుతారు. ఇక్కడ ఊరినే చెప్పట్లే భగవంతుడు కృష్ణుడు అర్జునుడికి. స్వాధ్యాయ అభ్యాసం చెయ్యాలి. కేవలం ప్రభుజీ చెప్తున్నారు, ప్రవచనాలు వింటాను సరిపోతుంది లేదు. సమయం తీసుకోండి. సమయం తీసుకొని దేని మీద చెప్పుకుంటున్నాం దాని మీద చదవండి. లేదా ఈ వినిన తర్వాత చదవండి, చదివిన తర్వాత వినండి. స్వాధ్యాయ అభ్యాసనం చైవ, స్వాధ్యాయనం చెయ్యాలి. స్వయం, అందుకని ఇక్కడ ఏంటంటే స్వ అధ్యయనం. స్వ అంటే నువ్వు స్వయంగా చదువు, అందుకని ఇక్కడ స్వ అధ్యయనం అన్నారు. దీనికి విడదీస్తే సంస్కృత అర్థము స్వ అంటే స్వయంగా నీవు అధ్యయనం చెయ్యు. ఇవన్నీ కూడా వాణి తపస్సు. భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు అన్నమాట. సో మనస్సు తపస్సు. చదువుతారు ఈ శ్లోకం ఎవరైనా? మనః ప్రసాద సౌమ్యత్వం మౌనం ఆత్మా వినిగ్రహ భవ సంశుద్ధి ఇది ఏతత్ తపో మానసం ఉచ్యతే. ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నాడు? మనస్సు ద్వారా తపస్సు ఎలా ఉండాలి? మనస్సు యొక్క మొట్టమొదటి ధర్మం ఏంటి?
నీ మనసును తృప్తిపరచుకోవడం. నీ మనసు తృప్తిగా ఉంచుకో, నువ్వు సంతృప్తిగా ఉంచుకో. మన ప్రసాద సౌమ్యత్వం. అనువాదం కూడా చూడండి. ప్రశాంతంగా ఉండాలి, ఎప్పుడు కూడా కలత చెందకూడదు. మనసు యొక్క మొట్టమొదటి ధర్మం. ఎందుకనే సిస్టమ్ అంతా కూడా మనసు నుంచే ఉత్పన్నమవుతుంది, మనసు నుంచే అన్ని తయారవుతుంది అన్నమాట. అందుకని మనసు ఎప్పుడు కూడా ఆందోళన లేకుండా, మనసు యొక్క మొట్టమొదటి ధర్మం ఏంటి? తృప్తిగా ఉండు నువ్వు. అంటే తృప్తిగా ప్రశాంతంగా ఉండు. మనసుని ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంచాలి. మనం ఉంచలేకపోతున్నామే. మరి ఎలాంటి తపస్సు చెప్పండి? అది తపస్సా? జపం చేసేటప్పుడు కూడా మనసు పరిగెడుతుంది. మరి జపము యజ్ఞం అక్కడ చేస్తున్నాము, యుగ ధర్మము హరినామం హరిజపం చేస్తున్నాము. అలాంటి జపంలో కూడా మనసు స్టేబుల్గా ఉండట్లేదు. మరి జపం మీద కూడా మనసు వెళ్ళట్లేదు. చూడండి మనసు ఎంత వేగం. మీరు ఇక్కడ కూర్చున్నారు, నేను చెప్తూనే ఉన్నా, మనసు ఎక్కడికో పరిగెడుతుంది. కొన్ని సెకండ్లో అంతరిక్షం అంతా కూడా భ్రమణం చేసి వచ్చేస్తుంది. ఇది మనసు వేగము. గాలి కన్నా అతి వేగం మనోవేగం. ఉం? నీ మనసు ప్రశాంతంగా ఉంచు. తర్వాత ఏం చెప్తున్నారు? కపట భావము త్యాగం చెయ్యు. కపట భాగం అంటున్నాను. కపట భావము త్యాగం చెయ్యు. తర్వాత మౌనం. తర్వాత ఏం చెప్తున్నారు? మౌనం. మౌనం అంటే ఏంటి? మౌనం అంటే గంభీరత, ధీరత్వం. గంభీరత, ఇక్కడ చూడండి గంభీరత ఉంది అంటే, గంభీరత అంటే ధీరత్వం అన్నమాట. ధీరత్వం అంటే ఎలాగా మనం అర్థం చేసుకోవచ్చు? సుఖ దుఃఖాల్లో కూడా కలత చెందకుండా ధీరత్వంగా ఉండని కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు. ధీరత్వంగా ఉండు, స్థిత ప్రజ్ఞుడు ధీరత్వంగా ఉండే అర్జున, సుఖ దుఃఖాలు వచ్చినప్పుడు కూడా ధీరత్వంగా ఉండు. దీన్ని గంభీరత అంటారు. దీన్ని మౌనం అంటారు. మౌనం అంటే మగవాళ్ళగా ఒక మూల కూర్చొని మౌనంగా మౌనవ్రతం, అది కాదు. తర్వాత ఆత్మ నిగ్రహ. తర్వాత ఏం చెప్తున్నారు? ఆత్మ నిగ్రహ అంటే మనసుని నియంత్రణలో ఉంచాలి. మనసుని నీ నియంత్రణలో ఉంచాలి. మనసు ఎవరి నియంత్రణలో ఉండాలి? మన నియంత్రణలో, మన అధీనంలో. మనం ఏది చెప్తే మనసు అదే వినాలి. కానీ ఈ రోజుల్లో మనసు ఏది చెప్తే మనం అది చేస్తున్నాం. చూడండి, ఇది తపస్సా? మనకి ఎందుకు పురోగతి సాధించట్లేదు? మనము భక్తిలో ఇన్ని సంవత్సరాలు అయ్యండి కూడా జపం చేస్తున్నాం, భాగవత శ్రవణం చేస్తున్నాం, ఎన్నో సేవలు చేస్తున్నాము, రకరకాలు. ఎందుకు? మనసు నియంత్రణ లేదు. జపం చేసినప్పుడు మనసు పరిగెడుతుంది, పూల సేవ చేసినప్పుడు మనసు పరిగెడుతుంది, భాగవతం వింటున్నా మనసు పరిగెడుతుంది, ప్రసాదం తిన్నప్పుడైతే ఇంకా మనసు పరిగెడుతుంది. ప్రసాదం తినేటప్పుడు అన్య మాటలు, ప్రసాదం వండేటప్పుడు అన్య మాటలు. మనసు నియంత్రణ. మనసు మన నియంత్రణ, మన యొక్క పరిధిలో ఉండాలి. మన యొక్క బార్డర్ దాటి బయటికి వెళ్ళిందా అది నిన్ను పతనం చేస్తుంది. నియంత్రణలో పెట్టాలంట. తర్వాత మంచి స్వభావం కలిగి ఉండాలి. తర్వాత ఏం చెప్తున్నారు? ఆత్మ నిగ్రహ భావ సంస్థిద్దర్ ఇతి ఏతాన్ తపో మానస ఉచ్యతే. మంచి స్వభావం కలిగి ఉండాలంట. మంచి స్వభావం అంటే ఏంటి? లోపల ఒకటి బయట ఒకటి నటించడం కాదు. కొంతమంది శరీరంతో అందరినీ ప్రేమిస్తారు, కానీ లోపల మాత్రం భావన వేరే ఉంటుంది. ఆ వ్యక్తి మీద, ఆ స్త్రీ మీద, ఆ పురుషుడి మీద, ఎవరి మీద గాన, భక్తుల మీద. బయటికి మాత్రం నటిస్తాం అందరితో కలిసిపోయినట్టుగా, మంచి డివోటీగా యాక్షన్ చేస్తాం. ఇది శరీరం. కానీ లోపల మనసు భావన ఏంటి? లోపల తెలియదు కదా ఎవరు ఎలాంటి భావనలో ఉన్నారో. మనమే పరమాత్మ కాదు కదా. సో అందుకనే మంచి స్వభావం కలిగి ఉండాలి. మంచి ఆలోచన. ఇవన్నీ కూడా ఏం చెప్తున్నారు? తపో మానసం ఉచ్యతే. ఇవి
ఇవన్నీ ఏంటి? మనసు ద్వారా చేసేది తపస్సు. సో 3 రకాల తపస్సు ఇక్కడ ఋషులు చెప్పారనమాట. మొట్టమొదటి తపస్సు ఏంటి? శరీరం ద్వారా. 2 వాక్. వాణి. 3 మనస్సు. మనస్సు. మనసు ద్వారా. ఇక్కడ ఋషులు అదే చెప్తున్నారు అనమాట. సెకండ్ స్లైడ్ ఒకసారి చూపిరా. మాతాజీ సెకండ్ది ఒకసారి చూపిరా. వాణిది ఒకసారి చూపి. భగవద్గీతదే 16 శ్లోకమా? 15 ప్రభు. 15. ఓకే. పదహైదు వచ్చిందా? 16 కదా. ఓకే, ఒక్క నిమిషం ఉండండి. భగవద్గీతలో మీకు ఉంటుంది, మీరు ఓపెన్ చేసుకోండి. శ్లోకం ఎక్కడికి వెళ్ళినట్టు ఉంది ఇది. సో ఈ విధంగా మనస వాచ కర్మన 3 విధాలుగా తపస్సు. ఇదిగోండి, అనుద్వేకరం వాక్యం సత్యం ప్రియం హితం చయత్ స్వాధ్యాయ అభ్యాసనం చైవ వాన్ మయం తవ ఉచ్యతే. అర్జున, ఇవి వాణి ద్వారా చేసే తపస్సు అని భగవద్గీతలో కృష్ణుడు తపస్సు కోసం చెప్పాడు అనమాట. 3 రకాల తపస్సు. ఇక్కడ ఋషిమునులు కూడా అదే చెప్తున్నారు. హే ప్రభు, చాలా కాలము మునుపు తపస్సు ఉత్తమమని మాకు బోధన చేశారు. మాకు పెద్ద పెద్ద ప్రవచనాలు కూడా చెప్పారు. ఏం చెప్తున్నారు మొదటి లైన్లోనే? తాంత తపం పరమాత్మ యథాత్మ తేజో. ఈ తపస్సు అనేది ఉత్తమం అని చెప్పారు. కానీ మేము తపస్సు చేశాము. కానీ వీడొచ్చాడే హిరణ్యకశిపుడు మధ్యలోని. ఇగో ఇక్కడ ఉన్నాడు కదా, చనిపోయి మీరు చంపేశారు కదా హిరణ్యకశిపుడు. ఈరోజు 3-4 రోజులు అయింది. వీడు మా తపస్సులన్నీ బంద్ చేపించాడు. హిరణ్యకశిపుడు ఏం చెప్పాడు? ఆదేశించాడు అనమాట తన అనుచరులకి, ఋషుల యొక్క యజ్ఞాలు ఆపేయాలి, ఋషుల యొక్క తపస్సు ఆపేయాలి, హరినామం ఆపేయాలి, మందిరాల్లోనే విష్ణు విగ్రహాలు ఉండకూడదు, ఎక్కడంటే అక్కడ గోహత్య చేయాలి, గోవధ. మందిరాల్లో నా విగ్రహాలు ఉండాలి. తపస్సు చేసే తపస్సు చేస్తే వాళ్ళ దగ్గర ట్యాక్స్ వసూలు చేయాలి. సో ఈ విధంగా ఎన్నైతే ధర్మ నియమాలు ఉన్నావో దానికి అన్నీ కూడా వ్యతిరేకంగా చేశాడు. మీరు అనుకోమాకండి హిరణ్యకశిపుడికి తెలియదు కదా అసురుడు అనేసి. హిరణ్యకశిపుడికి ఎంతైతే వేద జ్ఞానం తెలుసో అంత బ్రహ్మకు కూడా తెలియదంట. భాగవతంలో ప్రమాణం 7వ స్కందంలో చెప్తున్నారు, మొత్తం సమస్త జ్ఞానం అంతా తెలిసిన హిరణ్యకశిపుడికి. మొత్తం వేద రహస్యం, వేదమయ మర్మ రహస్యాలన్నీ తెలుస్తున్నాయి. కానీ స్వభావం ఎలాంటిది? అసుర స్వభావము. ధర్మానికి భగవంతుడికి విరుద్ధంగా నడవడమే వాళ్ళే అసురులు అంటారనమాట. మరి ఈ రోజు కూడా ఎవరికి తెలియదు చెప్పండి? నువ్వు శరీరం కాదు ఆత్మవి. వాళ్ళు తెలీదా? బయట వాళ్ళకు కూడా తెలుస్తున్నావు, అయినా సరే ఎందుకు పాటించట్లేదు? హిరణ్యకశిపుడి యొక్క వంశం ఇక్కడ బతికి ఉందాం కానీ వేదానికి విరుద్ధంగా, భగవంతుడికి విరుద్ధంగా నడుస్తారు అనమాట వాళ్ళు. ఎవరికి తెలియదు చెప్పండి? మీరు చనిపోతారు ఏదో ఒక రోజు, ఈ శరీరం నశ్వరము, ఆత్మ శాశ్వతము, జాతశ్రేయ ధ్రువం జన్మ మృతస్య, ఇలాంటి ప్రవచనాలు చెప్పండి. తెలుస్తాం, ఇవన్నీ నాకు తెలుసు. ఆత్మ శాశ్వతం, మనలో ఆత్మ ఉంది, పక్కన పరమాత్మ ఉన్నాడు, ఈ శరీరం శాశ్వతం కాదు అన్నీ చెప్తారు. కానీ పాటించట్లేదు. ఎందుకు? శాస్త్రాలు తెలియ కాదు, తెలుసు. కానీ లోపల అసుర స్వభావం, అసురుడు కూర్చున్నాడు. ఎవరు? హిరణ్యకశిపుడు చావలేదు. ఈ కలియుగము ప్రజల హృదయంలో హిరణ్యకశిపుడు ఇంకా కొలువై ఉన్నాడు. హిరణ్యకశిపుడు చావలే, రావణాసురుడు చావలే, మందర కూడా చావలే. ఎవరన్నారు చనిపోయారనేసి?
ధర్మంకి విరుద్ధంగా వెళ్ళిన వాళ్ళ హృదయంలో వాడు కూర్చుంటాడు అనమాట, హిరణ్యకశిపుడు లాంటి. సో ఆయన పెద్ద హిరణ్యకశిపుడు, మన ఈ కలియుగంలో ఉన్న వాళ్ళందరూ చిన్న చిటిక హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షకులు. సో అందుకనే చూసారా, మరి ఇవన్నీ ధర్మ విరుద్ధ కార్యాలు చేస్తున్నారు ఈ రోజుల్లోని. మతాల పేరు మీద, ఆ పేరు మీద, ఈ పేరు మీద యజ్ఞాలు బాగా బంద్ చేపిస్తారు. మందిరాలు కూడా మూత వేసేస్తున్నారు కొన్ని కొన్ని సమయంలోని. సో యథో రాజా తథో ప్రజ, రాజు అలాగే దేశం ప్రజలు కూడా అలాగే తయారయ్యారు అనమాట. సో ఇక్కడ అదే చెప్తున్నారు అనమాట. హే ప్రభు, చాలా కాలం మునుపు తపస్సు ఉత్తమం అని మీరు చెప్పారు. మేము తపస్సు చేస్తుంటే ఈ తపము ఆచరించగంట ఈ తపస్సు అనేది ఆపి వేపించాడు. చేస్తే ట్యాక్స్ కట్టాలని బెదిరించాడు, కొరడాలతో కొట్టారు. ఏం చేస్తాము, రాజు పరిపాలన యొక్క ఆజ్ఞ మూలంగా మేము బందీ అయిపోయి వాడి మాట వినవలసి వచ్చింది అని ఋషులు ఈ విధంగా చెప్తున్నారనమాట. తపస్సు ఎక్కడ నుంచి వచ్చింది? ఋషులకు అడిగామనుకోండి, తపస్సు అనేది ఎక్కడి నుండి వచ్చింది ప్రభు? తపస్సు ఇక్కడ ఏం చెప్తున్నారు, పరమాత్మ యథాత్మ తేజో, మీ తేజం నుండి వచ్చింది. తపస్సు ఎక్కడి నుంచి రాలే, ఎవరు సృష్టించలే తపస్సు. హే నరసింహదేవ, హే హరే, తపస్సు మీ తేజము, మీ తేజము యొక్క స్వరూపమే తపస్సు. మరి అలాంటి తపస్సు చేస్తేనే మనం తేజస్సుగా ఉంటాము. ఎందుకు? భగవత్ స్వరూపమైన తేజస్సు తపస్సుతో నిండి ఉంటే మనం తపహీనులం అయిపోతే మరి ఇంకా మనలో తేజస్సు ఏముంటుంది? మేకప్లు వేసుకుంటే తేజస్సు వస్తుంది? ఏం చెప్తున్నారు? మీ తేజము, తపస్సు అనేది మీ తేజము, భగవంతుడి తేజం నుండి ఉత్పన్నమైందంట. మీకు సంగతి తెలిసిన, భగవంతుడు కూడా తపస్సు ఆచరించే ఈ బ్రహ్మాండాలన్నీ కూడా సృష్టించాడు. ఆయన యోగ నిద్రలో ఉంటాడు, తపస్సే అది. యోగ సమాధిలో ఉంటాడు కదా, చాతుర్మాసం అని మనం చెప్పుకుంటాం కదా, 4 నెలలు యోగ సమాధిలో నిద్రపోతాడు. నిద్రపోడు మనలాగా, అది ఒక తపస్సు 4 నెలలు. సో క్షీరోదక సాయి విష్ణు, గర్భోదక సాయి విష్ణు, కారణోదక సాయి విష్ణు, వీళ్ళందరూ కూడా యోగ నిద్రలో తపస్సు చేస్తున్నారు. ఈ తపస్సు ద్వారా సృష్టి రచన జరిగింది. ఈ తపస్సు ద్వారా జీవరాశుల నిర్మాణం జరిగింది. ఈ తపస్సు ద్వారా బ్రహ్మాండాలు కూడా ప్రకటితమయ్యాయి. తపస్సు అంత సాధారణం అనుకోమాకండి భక్తులారా. తపస్సు చాలా చాలా తేజం అన్నమాట. అది కూడా ఎలాంటి తేజము? భగవంతుడు తేజము. మరి ఈరోజు మరి తపస్సు చేస్తే మరి భగవంతుడి తేజం మనకి కూడా వస్తుంది. ఈరోజు మన తేజహీనులంగా ఉంటున్నాం. ఎందుకు? మనలో ఎటువంటి తపస్సు లేదు. మనలో ఎటువంటి తపస్సు లేదు. ఏదో కొత్త చేస్తున్నామంటే అదే వాణి ద్వారా పోతుంది, లేదంటే శారీరక దీనివైనా పోతుంది. మనస వాచ కర్మల ద్వారా 3 విధాలుగా పోతుంది. మనసు ద్వారా పోతుంది, వాచ ద్వారా పోతుంది, లేదా శరీరం ద్వారా ఏదో అపరాధం చేయడం, అది ఇది ఈ విధంగా పోతుంది. చేసేది కొద్దిగా, అది కూడా 3 అపరాధాల ద్వారా మనకు పోతుంది. సో తపస్సు ఎప్పుడు కూడా నిలబెట్టుకోవాలి మనము. ఇది ఋషులు ఈ విధంగా చెప్తున్నారు అన్నమాట. తపస్సు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అన్య జీవులు ఇవి చేయలేవు తపస్సు. అన్య జీవులు తపస్సు చేయలేవు. కేవలం తపస్సు అనే పదము మానవుడికి మాత్రమే వర్తించింది. మానవుడికి మాత్రమే వర్తించింది. మానవుడికి వర్తించింది, మానవుడు చేయాల్సిందే. చూడండి, ఇవన్నీ భగవద్గీతలు ఏవైతే 3 పాయింట్లు చెప్పారు కదా నేను, వాణి తపస్సు, శరీర తపస్సు, మనసు తపస్సు, భక్తి కాదు, భక్తికి సపోర్ట్ చేస్తావి. ఈ సపోర్ట్ లేకుండా భక్తి ఎలా చేస్తాం మనం? ఇవి భక్తి కాదు. ఇవన్నీ చేసేస్తే భక్తి అయిపోదు, మోక్షం దొరకదు, వైకుంఠ ధామం వెళ్ళిపోము. ఇవి భక్తికి సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇవన్నీ కూడా భక్తికి సపోర్ట్. ఈ సపోర్ట్ లేదే ఏది అవదు.
ఒకరి సపోర్ట్ ద్వారా కదా గురువు దగ్గర శిక్ష దీక్ష పొందుతాము. ఒకరి సపోర్ట్ ద్వారా కదా భగవద్ ధామం కూడా చేరుకుంటున్నాం. గురువు సపోర్ట్ లేని భగవద్ ధామం వెళ్తామా? అలాగే భక్తికి సపోర్టు ఇవి కావాల్సిందే. సపోర్ట్ లేనిది ఏది చేయలేము మనము. ఇక ఇవన్నీ ఆచరించకుండా నేను భక్తి చేశాను, అది చేశాను, ఇది చేశాను అంటే ఎలా? నీలో ఉన్నవి ఈ గుణాలని కృష్ణుడు ప్రమాణం చూపించండి. సో ఈ రోజు లేకపోవచ్చు, కానీ కృష్ణుడు ఏం చెప్తున్నాడు? అభ్యాసం చెయ్యాల్సిందే, చెయ్యాలి. ఇవన్నీ ఆచరించాలి. ప్రతి ఒక్కడు కూడా ఆచరించి యుగధర్మం పాటిస్తూ భగవన్నామం జపం చేస్తూ యుగధర్మం శ్రీమద్ భాగవత శ్రవణం చేస్తూ భగవద్ధామము చేరుకోవడమే ఉత్తమ గతి, ఉత్తమ తపస్సు. సో ఈ విధంగా ఋషులు చెప్పారు. రేపు ఈ శ్లోకాన్ని కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు. సో తపస్సు కోసం ఈరోజు చెప్పడం జరిగిందన్నమాట. ఓకే, హరే కృష్ణ. ఇంకెవరైనా ఏమైనా మీరు చెప్పాలనుకుంటే చెప్పొచ్చు.